పోలో ఇంకొక స్టాల్కి అయితే వచ్చాను. యాంపియర్ అనేటటువంటి బ్రాండ్. ఇదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. అసలు దీని ఫీచర్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటిది ఒకసారి ఆయన అడుగుదాం. సార్ ఏంటి ఇది, ఈ కంపెనీ యాక్చువల్గా పేరైతే నేను ఇప్పటిదాకా వినలేదు. ఎక్కడ కంపెనీ ఇది అసలు? మనది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అండి. గ్రీవ్స్ వాళ్ళది సంస్థ. 165 ఇయర్స్ నుంచి మనకి సంస్థ ఉందండి. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి వచ్చి 17 ఇయర్స్ అయిందండి. మన ఎలక్ట్రిక్ ఎక్స్క్లూజివ్ ఈ వింగ్ పేరు వచ్చి యాంపియర్ సార్. యాంపియర్ బ్రాండ్ ఇవాళ ఇండియాలో టాప్ 5లో ఒక బ్రాండ్గా మనది యాంపియర్ అనేది రన్ అవుతుంది సార్. కాకపోతే మన కాకినాడ లొకేషన్ కానీ ఈ బ్రాండ్ లేదు. మనం రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఈ లొకేషన్ మనం తీసుకొచ్చామండి. మీకు దట్టు మనది ఎల్ఎఫ్పి బ్యాటరీ వస్తుందండి. ఎల్ఎఫ్పి బ్యాటరీ లిథియం ఫెరోఫాస్ఫేట్ 100% సేఫెస్ట్ బ్యాటరీ అండి. అంటే చాలా ఇప్పుడు అపోహలు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే పేలిపోతాయేమో కాలిపోతాయేమో ఉంటుంది, కానీ మనది వచ్చేటప్పటికి 100% సేఫెస్ట్ అండి. మీరు గూగుల్లో కూడా దాన్ని సెర్చ్ చేయొచ్చు, దాని డీటెయిల్స్ వస్తుంది. దట్టు మనది ఏంటంటే సార్ 5 ఇయర్స్ 75,000 కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నామండి. 5 సంవత్సరాలు కానీ 75,000 కిలోమీటర్లు కానీ ఇంక్లూడింగ్ వారంటీ, బండితో పాటు మేము స్టాండర్డ్ వారంటీ ఇచ్చేస్తున్నామండి. ఈ మోడల్ పేరు వచ్చి నెక్సస్ అండి. ఇది 1,30,000 స్టార్ట్ అవుతుంది. ఆ మోడల్ పేరు వచ్చి యాంపియర్ గ్రాండ్ అండి. నాన్ రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర ఉంటుందండి. 65,000 నుంచి నాన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దట్టు ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ ఈ స్కూటర్గా రావడం జరిగిందండి. సో 7 ఇంచ్ టచ్ డిస్ప్లే ఉంటుంది, 5 సంవత్సరాల వారంటీ ఉంటుంది, లిథియం ఎల్ఎఫ్పి బ్యాటరీ వస్తుంది, మీకు 25 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి. మన స్టోర్ అడ్రస్ వచ్చి లక్ష్మీ థియేటర్ పక్కన సినిమా రోడ్లో కాకినాడ స్టోర్ పెట్టాం సార్. సేల్స్ సర్వీస్ స్పేస్ కూడా మా దగ్గర ఉంటాయండి. కస్టమర్లకి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము వ్యాపారంలోకి రావడం జరిగిందండి. సో మా సమాజానికి మన వంతు ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలి, మనం కంట్రిబ్యూషన్ చేయాలనే ఉద్దేశంతోనే మనం యాంపియర్ అనేది తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో రావడం జరిగిందండి.